ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒకసారి ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. సియోను నివాసులారా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, దేవుడు వచ్చి మన మధ్యలో నివాసం చేస్తానని చక్కని మాటలు బోధిస్తా ఉన్నాడు. ఆ కార్యము మన జీవితంలో నెరవేర్పే లోపు మన జీవితం ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, సంతోషంగా ఉండి పాటలు పాడమని. అంటే ప్రస్తుతము మనం దుఃఖముతో, ఆవేదనతో, వేదనకరమైన పరిస్థితుల్లో, కుటుంబంలో అలజడుల చేత, కష్ట నష్టముల చేత, సమాధానము లేక, నిందల చేత, అవమానముల చేత, లేక ఆయా పనుల రీత్యా మనము ఉన్నామేమో. అయితే ప్రభువు ఏమంటా ఉన్నాడంటే, దేవుడు మన మధ్యలో నివాసము చేయాలి అంటే, ఆయన సహవాసం మనకు కావాలి అంటే, మన ప్రభువును గూర్చి మనము సంతోషంగా ఉండి పాటలు పాడాలి అని. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో కూడా ఇదే మాట సెలవిస్తాడు. ఏమని అంటే, ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడునని. ఆ ఇమ్మానుయేలన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడని. ఇక్కడ మీ మధ్యను నివాసము చేతును, తోడు నివాసం చేతును. రెండు మనం దగ్గరగా పరిశీలన చేస్తే, రెండు కూడా చాలా సిమిలర్‌గా ఉంటాయి. దేవుడు ఈ భూలోకంలో తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో తనువును చాలించిన తర్వాత పునరుద్ధరణి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తర్వాత మన మధ్యలో నిత్యము కూడా నివాసం చేయుటకు పరిశుద్ధాత్మను మన మధ్యలోకి పంపించడం జరిగింది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తూ, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏవి మంచివో, ఏది చెడ్డవో, ఏ దాన్ని పట్టుకోవాలో, ఏ దాన్ని పట్టుకోకూడదో సమస్తము కూడా మనకు తెలియజేస్తారు. అయితే అది మనం గ్రహించేటువంటి పరిస్థితి మనము అనుభవించాలి అంటే, దాని విషయమై మనము సంతోషంతో మనం పాటలు పాడాలి. పౌలు, శీలలు సంతోషంతో పాటలు పాడారు. ఎక్కడ సంతోషంతో వాళ్ళు పాటలు పాడారు అంటే, ప్రార్థన చేశారంటే, స్తుతించారంటే, కీర్తించారంటే, చెరసాలలో, బంధకాలలో ఉండి కూడా వారు ప్రభుని సంతోషంగా స్తుతిస్తే, నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధి ఆ స్థలమునకు దిగివచ్చి కల్లోలం సృష్టించిందక్కడ. దేవుని శక్తి ఏంటో కనపరిచిందక్కడ. ఈరోజు మన జీవితాల్లో కూడా కష్టంలో, నష్టంలో ఉన్నట్లయితే, దుఃఖకరమైన స్థితిలో ఉంటే, బంధకాల్లో ఉన్నట్లయితే, ఇదిగో ప్రభువు సెలవిచ్చిన ఈ విధంగా సంతోషంగా ఉండి మనం పాటలు పాడితే, ఆయన సన్నిధి, ఆయన మన మధ్యలో నివాసము చేసి అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. ఈరోజు మన స్థితిగతులన్నీ కూడా మార్చివేసే విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. పౌలు, శీల ఆ రీతిగా సంతోషంగా ఉండి దేవుని కీర్తించినప్పుడు, పాటలు పాడినప్పుడు, ఆ చెరసాల బంధకాలు తెగిపోయి వారు దాని నుంచి బయటికి వచ్చి, ఆ అధిపతికి వారి కుటుంబమునకు దేవుని యొక్క మాటలు ప్రకటన చేసి, వారి కుటుంబంలో ఆనందింపజేయసాగారు. అప్పటి వరకు ఆనందం అనే పదం వారి కుటుంబంలో లేదు. ఎప్పుడైతే పౌలు, శీల వారి కుటుంబంలో చేరి దేవుని యొక్క మాట సెలవిచ్చి ఉన్నారో, ప్రకటన చేశారో, రక్షణలోకి నడిపించి ఉన్నారో, అప్పుడు వారి కుటుంబంతో కలిసి ఆయన ఆనందించారన్నట్టుగా చక్కని మాట రాయబడి ఉంది. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఆ సంతోషం, ఆ సమాధానము రావాలి అంటే, నువ్వున్న స్థితిలో నుంచెల్లి ప్రభుని సంతోషంగా స్తుతించడం మనం నేర్చుకోవాలి. స్థితిగతి ఏదైనా కూడా ప్రభువు కోరుకునేది ఏంటంటే, ఆయన సన్నిధి మన మధ్యలో దిగి రావడానికి సంతోషంగా ఉండి పాటలు పాడడం. కన్నీరైనా, దుఃఖమైనా, వేదనైనా, ఆవేదనైనా, ఆక్రందన ఏదైనా కూడా. ఒక భక్తుడు చక్కగా రాశాడు పాట. మందల గొర్రెలు రేకున్నను,
శాలలో పశువులు లేకున్నను. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. అవును ప్రియ దయచేనమ్మ. ఏమి ఉన్నా లేకపోయినా మనం ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు యొక్క సన్నిధి, ఆయన ఆత్మన అభిషేకం మన మధ్యలో దిగివచ్చి అసాధ్యాలను సాధ్యంగా మారుస్తుంది. మన జీవిత స్థితిగతులను మార్చివేస్తుంది కనుక ఈ సమయం మన పరిస్థితి ఏదైనా కూడా ప్రభు వైపు చూస్తూ సంతోష గానములు చేస్తాను, కీర్తిస్తాం, కొనియాడదాం. పౌలు శీలలు పొందుకున్న గొప్ప అద్భుతాన్ని మనం కూడా పొందుకొని ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. దీని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధురానికి వందములు తండ్రి. అయ్యాక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభు, నీకు వందములు తండ్రి. నీవు వచ్చి మా మధ్యలో నివాసం చేయాలంటే ప్రభు, మేము ఏ స్థితిలో ఉన్నా కూడా తండ్రి సంతోష గానముల చేత నేను కొనియాడాలని సెలవిచ్చావు ప్రభు. మాకు తోడుగా జన్మించావు ప్రభు ఇమ్మానుయేలుగా. దాని తదనంతరం ప్రభువా పరిశుద్ధాత్మ నిత్యం మాతో నివాసం చేయటకు మా మధ్యలోకి వచ్చావు ప్రభు, నీకు వందములు తండ్రి. మా స్థితిగతులను కూడా మార్చివేసి గొప్ప దేవుడుగా ఉన్న ప్రభు, నీకు వందములయ్యా. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువా దుఃఖంలో, ఆవేదనలో చాలని డబ్బుల చేత నా ప్రభా, విరిగి నలిగిన హృదయం చేత, నా కుటుంబంలో అసమాధానం చేత నా తండ్రి, అనుకున్నది జరగలేని స్థితిగతుల ప్రభా, ఏ ఏ కోణాల్లో ప్రభా నీ ప్రజలు ఉన్నారో ప్రభా, ప్రతి కోణంలో నీ యొక్క ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, దీవించండి, వర్ధిల్లింపచేయండి ప్రభా. క్రిస్మస్ సంతోషం, సమాధానం ప్రభా అందరూ మీరు అనుగ్రహింపచేయండి. ఏది ఎవరికి అక్కరగా ఉంది, ఏది ఎవరికి అవసరతగా ఉందో నా ప్రభా, ఏది ఎవరికి కొదగా ఉందో నువ్వు ఎరిగిన దేవుడు నీవే గనుక నా తండ్రి, అందరినీ తన సమృద్ధులు నీవే నడిపించండి. ఎవరికి కావాల్సిన ప్రతి సమకూర్చండి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా నా తండ్రి. వస్త్రాల విషయంలో, తన పిండి వంటల విషయంలో ఎవరికి తన ఆశ కలిగి ఉన్నారో తన ప్రతి దాని విషయంలో మీరు మార్గంతోనండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం గురించి నాకు బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగుంచండి, స్వస్థపరచండి ప్రభా. చెడు వ్యసనములతో మత్తుకు బానిసలు అయిపోయినటువంటి యవనస్తులు ఎవరు ఉన్నట్లయితే నా తండ్రి, ఆ యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ యొక్క మద్యపానం ద్వారా నా తండ్రి ఏదైతే తన హాని మరొక బ్రిడ్జ్ పైన రాబోతుందో నా ప్రభుతని, ఆ బ్రిడ్జ్ యొక్క అపాయం నుంచి వారిని తప్పించండి, నీ మేలు చేత తృప్తిపరచండి ప్రభువా. నీకే కృతజ్ఞత ఆస్తులు మీకు స్తోత్రం తెలియజేస్తూ, ప్రతి యవనస్తుని ప్రభువా యవనకాల జీవితాన్ని మీరు భవిష్యత్తులో కట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఈ మాటలు ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఈ మాటలు ఎవరికి అక్కడ ఉందో అవసరం ఉందో వారి దగ్గర పంపించి ప్రభు, ప్రాముఖ్యంగా అక్కడ యవనస్తుడికి దగ్గరికి నా తండ్రి ఈ మాటలు పంపించి తండ్రి, వారి కొరకు తన్ని ప్రార్థన చేసి వారు కూడా లేవనెత్తాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఆ యవనస్తులను తన్ని రక్షించి తండ్రి వారి బ్రతికింపజేసి తండ్రి వారి సాక్షి జీవితం సహాయం దయచేసి మయం మీరే పొందగలను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.